నమస్తే అండి, నా పేరు రమేష్. నక్కబాలేపల్లి గ్రామం, రామకుప్పం మండలం, చిత్తూరు జిల్లా. సార్, గతంలో మాది 4.5 ఎకరాల భూమి ఉండేది. అప్పుడు డ్రిప్పులు లేకుండా చాలా ఇబ్బందులు పడతా ఉంటుంది. డ్రిప్పులు ఏం పంటలు చేసేకోతాం లేదు. ఈ డ్రిప్పులు రావడం వల్ల కొద్దిగా 1.5 ఎకరా బీర్ చెట్లు, 1.5 ఎకరా బంగాళదుంపలు వేస్తాము. ఆవులకు మేత అంటే మొక్కజొన్నలు వేస్తుంటాము. ఇవి వేయడం ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది సార్. జీవితంలో ఇంత ఇది ఉండేది కాదు, ఎప్పుడు మా వల్ల చేసేది కాదు. ఇప్పుడు ఈ మేత వేయడం ద్వారా ఆవులకి మా మేత అవుతుంది. వారం 10 రోజులకు ఒకసారి పాల బిల్లు వస్తుంది. ఏది ఇప్పుడు పాల డబ్బులు ఒకవేళ మాకు ఖర్చులు పోయినా కూడా ఈ తరకారీలో వచ్చే డబ్బులు ఎంతో కొంత మిగితేసుకునేదానికి, పిల్లలు చదివించుకునేదానికి అన్ని రకాలు కూడా మాకు తోడ్పడతాం సార్. ఇప్పుడు ఏపీ ఎంఐపి ద్వారా డ్రిప్ ఇరిగేషన్కి అమౌంట్ కట్టాము. దానికి 90% సబ్సిడీతో డ్రిప్పులు మాకు అందజేశారు. దాని ద్వారా సకాలంలో మేము పంటలు చేసుకుంటూ నాణ్యమైన పంటలు చేసుకుంటా ఉన్నాము. మాకు 4.5 ఎకరా జమీనా ఉంది. దాంట్లో 1.5 ఎకరా బీర్ తోట వేసాము, ఇంకొకటి 1.5 ఎకరా బంగాళదుంప వేసాము, ఇంకొక ఎకరా అంతా పశుగ్రాసం వేసాము. పశుగ్రాసం ద్వారా ఆవులతోకి మేత వేసుకుంటూ 15 రోజులకు ఒకసారి మాకు ఎంతో కొంత మాకు డబ్బులు ఖర్చులకు వస్తూ ఉంటుంది. ఈ డ్రిప్పులు వేసుకున్న ద్వారా మాకు చాలా అనుకూలంగా ఉంది, మంచి దిగుబడిని ఇస్తూ ఉంది. ఇప్పుడు మాకు ఈ డ్రిప్పులు వచ్చినాయి, ఈ పంటలు వేసుకున్నాం కాబట్టి మాకు అన్ని రకాల ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గింది, అన్ని నాణ్యతగా పంటలు చేసుకుంటున్నాము. వీటి గురించి మాకు కొంచెం బెనిఫిట్ ఉంది సార్. కలుపు తీయడం చాలా వరకు సులువు పడింది. రెండోది ఎరువులు, దానికి తగ్గ తక్కువ ఎరువులతో ఎక్కువ లాభం వచ్చే పంటలు చేసుకుంటా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఎక్కువ కూలీల డబ్బులు కూడా మిగిలిపోతా ఉంది. మాకు తక్కువ జనాలతో ఎక్కువ లాభం పొందుతున్నాము, ఎక్కువ దిగుబడి చేసుకుంటా ఉన్నాము. చేస్తాను కాబట్టి ఓవరాల్ గా అన్ని రకాల చూస్తా ఉంటే పెట్టుబడి తగ్గింది, ఆదాయం పెరిగింది. కాబట్టి మాకు ఇది చాలా సంతోషకరంగా ఉంది. 1.5 ఎకరాలు వేసాము. ఈ ఉర్లగడ్డలు వేయడం ద్వారా మాకు నాణ్యతగా గడ్డి వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఎరువులు కన్నా ఈ డ్రిప్పుల్లో వదులుతా ఉన్నాము, నాణ్యత బాగా వస్తుంది గడ్డలు. ఇప్పుడు ఈ 1.5 ఎకరా గడ్డలకి దాదాపు ఒక 170 నుంచి 180 బస్తాలు అవుతా ఉంది. ఇప్పుడు మార్కెట్లో రేటు కూడా బాగానే ఉంది. కాబట్టి మాకు దీని నుంచి మంచి దిగుబడి ఉంది. కాబట్టి ఈ డ్రిప్పులు సైజులు కూడా బాగానే వస్తాయి సార్. ఎరువులు డ్రిప్పుల్లో వేయడం ద్వారా సైజులు కూడా బాగానే వస్తుంది. కాబట్టి మాకు మంచి దిగుబడి ఉంది. ఇంకా వారం 10 రోజుల్లో ఇది కోతకు వస్తూ ఉంది. దీన్ని ఎత్తేసి మాకు మంచి దిగుబడి ఉంది సార్. ఇది ఎకరాల్లో బంతిపూలు కూడా వేసాము. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు మనకైతే ఇప్పుడు మొగ్గు స్టార్టింగ్ లో ఉంది. కాకపోతే ఇది డ్రిప్పులు రావడం వల్లనే మనం ఈ పంట కూడా చేస్తున్నాము. ఇది డ్రిప్పులు రావడం వల్ల ఇన్ని పంటలు చేస్తున్నాం. కానీ డ్రిప్పులు రాకముందు ఏం పంటలు చేసే కోతా ఉండడం వల్ల ఇప్పుడు ఈ 1.5 ఎకరాల్లో సార్ బీర్ తోట వేసాము. బీర్ తోట వేస్తే దాదాపు 13 కటింగ్లు అయింది. మంచి దిగుబడి వచ్చింది. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 40 నుంచి 45 రూపాయల రేటు ఉంది. దానికి ఇప్పుడు నాకు ఈ బీరు తోటకు వచ్చి 35 నుంచి 40 రూపాయలు ఖర్చు అయింది. అయినా మాకు ఈసారి మంచి బెనిఫిట్ ఉంది. ఇప్పుడు రేటు జంప్ అయింది కాబట్టి మంచి బెనిఫిట్ ఉంది సార్ మాకు దీంట్లో. కారణం ఏమంటే ఈ డ్రిప్పులు వేసుకోగానే మాకు ఇంత దిగుబడి వస్తూ ఉంది, పంటలు కూడా ఇంత నాణ్యంగా వస్తుంది. ఎరువులు కూడా తక్కువ ఎరువుతో ఎక్కువ పంటలు మేము దిగుబడి చేసుకుంటాను. ఏపీ ఎంఐపి ద్వారా 90% సబ్సిడీతో మాకు డ్రిప్పులు ఇచ్చి అధికారులకి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి అందించినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతాను. అలాగే కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములు.